మామూలు
యాక్చువల్గా మీరు పని చేస్తుంది మరి బాగుండదు చెప్తుంది अभी इसका प्रोग्राम था प्रोग्राम अलग జరిగింది యూస్ఫుల్ గా ఉందా లేదా టైం పాస్ చేస్తారు మీరు లాస్ట్ అందరూ ప్రోగ్రామ్ అలాగే జరిగింది అది ఇంకా కొన్ని రోజులు ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరు తీసుకునే ఏంటంటే ఇంత ఫుల్ టైం స్పెండ్ చేసి మీరు నేర్చుకున్నారు కాబట్టి దాన్ని మనం ఏంటంటే ఒక 4 days షెడ్యూల్ పెట్టేసి మీరు మినిమం ఎందుకంటే మినిమం డైలీ 6 hours స్పెండ్ చేస్తారు డైలీ 6 hours స్పెండ్ చేస్తారు ఈచ్ వన్ సో 4 daysలో మినిమం 24 hours కంటిన్యూస్గా ఈ సెషన్ మనం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయడం జరిగింది అది ఏంటంటే మనకు ఏంటంటే సమ్ డీవియేషన్స్ అంటే మనకి ఆ వెన్యూ ప్రాబ్లమ్స్ అవి రావడం ఈ బ్యాచెస్ ఏంటంటే మనం టీచర్స్ ఏంటంటే మన బ్యాచెస్కి డివైడ్ చేయడం సమ్ ఇన్కన్వీనియన్స్ చిన్నగా మనకి జరిగింది బట్ ఎనీహౌ ఓవరాల్గా ఈ 4 days ఏంటంటే మనకి ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ అందరూ కూడా ఏంటంటే మినిమం అసలు కంప్యూటర్ నాలెడ్జ్ చేయడం కూడా మినిమం కంప్యూటర్ నేర్చుకోవాలి మినిమం కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగారు ఈవెన్ ఇంటర్నెట్ అంటే ఏంటి ఎన్ఎస్ వర్డ్ అంటే ఏంటి ఎక్సెల్ ఏంటి బట్ ఈ 4 days ప్రోగ్రామ్తో యువర్ నాట్ ఫుల్లీ కంప్యూటర్ రిలేటెడ్ ఎందుకంటే మీ స్కూల్స్కి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ప్రతి స్కూల్ ల్యాబ్లోనే మినిమం 9 systems ఉన్నాయి మీరు ఇప్పుడు లేదు అసలు మినిమం ఈవెన్ డైలీ ½ an hour 1 hour 2 hours యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ మీరు ఆ ల్యాబ్ని యూటిలైజ్ చేసుకుంటే యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ అనమాట ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని మీరు సంపాదించవచ్చు సో అట్ సేమ్ టైం ఏంటంటే అందరికీ కూడా ఏంటంటే దీనికి సంబంధించిన పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది అట్ సేమ్ టైం మా ఫ్యాకల్టీస్ కూడా మీకు ఏంటంటే మన కంప్యూటర్ ల్యాబ్లో అవైలబుల్గా ఉంటారు ఎప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా లేదా మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకున్నా సో ఎవరికి ఏంటంటే అబ్జెక్షన్ అయితే ఉండదు సో దెన్ మీరందరూ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని మన స్కూల్స్లో కూడా ఏంటంటే దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకోండి అట్ సేమ్ టైం దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఏంటంటే సపరేట్గా ఒక రోజు ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ సో ఆ రోజు ఏంటంటే మీకు ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసినట్టుగా మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ మీరేంటంటే స్కూల్లో కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయకుండా ఈ 4 days సెషన్స్లో కంప్లీట్గా నేర్చుకున్నట్టు కాదు అదే సో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మీద మీ